హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు ఇక్కడ ఒక ఫామ్ కి వచ్చేసాము. సో ఇక్కడ అన్ని పంకిన్ ప్యాచ్, చిన్నపిల్లలకి రైడ్స్, యాపిల్ పికింగ్, కార్న్ అవన్నీ ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఐషాని చాలా చిన్నది, సో ఇప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తుంది అనుకుంటున్నా. యాక్చువల్గా తన నాప్ టైం తను పడుకోలేదు అసలు. ఈ మధ్య బాగా డిస్టర్బ్ అవుతుంది తన స్లీప్ ప్యాటర్న్ అంతా. బయటికి వెళ్దాం రా. కార్ సీట్ లోనే బాగుందా? వెళ్దాం రా. చూడు అక్కడ చూడు ఎన్ని కార్స్ ఉన్నాయో, చాలా కార్స్ ఉన్నాయి. దా 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 కమ్ కమ్ కమ్. ఐషు కౌ ఉంది. ఐషు కౌ కౌ కౌ. ఏయ్ రా ఇంకా దా. మేబీ తను కార్ సీట్ లోనే చాలా కంఫర్టబుల్ గా ఉన్నట్టుంది. రాను రాను అంటుంది. బట్ వన్స్ తను బయటికి వస్తే మంచిగా ఎంజాయ్ చేస్తుంది. సో ఫస్ట్ థింగ్ మేమైతే అడ్మిషన్ టికెట్స్ కొనేసుకున్నాము. దాని తర్వాత మాకు కనిపించింది ఇట్లా షీప్ ఫామ్ ఉంది అని చెప్పి, అండ్ ఐషాని అక్కడికి తీసుకొని వచ్చేసాము. ఐషు బ్లాక్, ఐషు బాబా బ్లాక్ షీప్, వైట్ షీప్ నానా వదిలేసాను. ఇక్కడ నుంచో ఐషాని యానిమల్స్ ని చూసి అయితే తను చాలా భయపడింది, పట్టుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు. అండ్ మా సెకండ్ స్టాప్ వచ్చేసి హేమేజ్. అండ్ ఈ హేమేజ్లో అయితే చాలా పెద్ద స్లైడ్ ఉంది. కిడ్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఐషానికి స్లైడ్ అలవాటు ఉంది కానీ అది చాలా పెద్దది, అండ్ తను ఇంకా వెరీ యంగ్ అనుకున్నాం ఆ స్లైడ్ మీద. కాసేపు అక్కడ ఫొటోస్ తీసుకుని వచ్చేసాము. ఇక్కడ అయితే మేము పిగ్స్ షో ఉంది, దానికోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇంకా లైవ్ డక్ షో, డక్ రన్ అట్లా చాలా ఉన్నాయన్ని. ఇప్పుడైతే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇంకా కాసేపట్లో పిగ్స్ వస్తాయి, లైవ్ పిగ్ షో. ఐషు ఫస్ట్ టైం ఇట్లా పిక్స్ చూస్తుంది కదా అని చెప్పి తీసుకొని వచ్చాం తనని. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. మనకు ఇండియాలో ఎక్కడ చూసినా పిగ్స్ కనిపిస్తాయి, బట్ ఇక్కడ అయితే మనము టికెట్ కొనుక్కొని మరి పిగ్స్ ని చూడడానికి వస్తున్నాం. ఐషాని చూస్తుంది కదా అని చెప్పి తీసుకొని వచ్చాను. అండ్ ఎంత మంది కిడ్స్ అయితే ఇట్లా పిగ్స్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉండే. ఇది అయితే ఇక్కడ యాపిల్ పికింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్తున్నారు. సో ఎలాంటి యాపిల్స్ పిక్ చేసుకుంటే బాగా స్వీట్ ఉంటాయి అని చెప్పి, అండ్ ఆల్సో అక్కడే బ్యాగ్స్ ఉంటాయి. ఆ బ్యాగ్ 20 pounds ఆఫ్ యాపిల్స్ ని హోల్డ్ చేస్తుంది. బట్ మేము యాపిల్ పిక్ చేసుకుందామని చూసే వరకు ఆల్మోస్ట్ ట్రీస్ అన్ని ఎంటీ ఉన్నాయి, అన్ని పిక్ చేసేసి ఉన్నారు. అన్ని ఓన్లీ పచ్చి పచ్చిగా ఉన్నవి కనిపించాయి. ఇవైతే ఆల్రెడీ ఫామ్ వాళ్ళు పిక్ చేసి పెట్టారు. ఇవి చాలా స్వీట్ ఉంటాయి అని చెప్పి ఇంకా నేను ఇవి తీసేసుకున్నాను. అయితే మేము యాపిల్స్ పిక్ చేసుకున్నాము. లైవ్ పిక్ షో అయిపోయింది. బట్ ఐషాని అయితే పిక్స్ చూడడం కన్నా అక్కడ ఉన్న చిన్నపిల్లలందరినీ చూసుకుంటూ అక్క అక్క అట్లా అంటూ ఉండి మేము కొన్ని యాపిల్స్ తీసేసుకున్నాము. అండ్ ఇక్కడ వీళ్ళు సన్ఫ్లవర్స్ గ్రో చేశారు. సో అది మన ఇష్టం, ఎన్ని కావాలంటే అన్ని పిక్ చేసుకోవచ్చు. నేను కూడా కొన్ని పిక్ చేసుకున్నాను. అండ్ ఇంకా ఇప్పుడు యాపిల్స్ కొనేసుకొని అక్కడ నుంచి కార్న్, పంకిన్ కూడా తీసుకొని వెళ్తాం. ఇంకా What do we do? What do we do? Well, last time I had sunflowers. Dried it outside and then pop them and sink out after they're a little drier. Just by rubbing it. సరేనా? అండ్ ఈ కౌంటర్ వచ్చేసి మనము పిక్ చేసుకున్న యాపిల్స్ కానీ అక్కడ తీసుకున్న యాపిల్స్ కానీ బిల్ చేసేస్తారు. క్యాషే అవసరం లేదు, కార్డ్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఇక్కడ.
అండ్ ఇక్కడైతే యాపిల్ సైడర్ అయితే చాలా బాగుంది. యా చేయవా. సూపర్ సన్నీ ఉంది, అసలు చాలా చాలా వేడిగా ఉంది. ఎట్లుంది? చాలా బాగుంది. అవునా? అయితే గ్యాలన్ తీసేసుకో. ఓకే. ఇక్కడైతే ఐషాని కళ్ళలో నీళ్ళు కూడా కనిపిస్తున్నాయి. మేము డ్రింక్ తాగుతుంటే నాకు కావాలి అని ఇచ్చింది, ఇంకా నేను తనకు కూడా ఇచ్చేసా. అండ్ ఇక్కడైతే నా లిటిల్ పంకిన్ మంచిగా పంకిన్ ఫామ్లో ఎంజాయ్ చేస్తుంది. చాలా తీసుకుంటారు, మనమైతే ఒకటి అలా తీసుకుంటాం కానీ నేనైతే సో ఇట్లా వీళ్ళు హాలోవిన్కి డెకోర్ చేస్తారు కదా, మెయిన్లీ పంకిన్స్తోనే డెకోర్ చేసుకుంటారు. పంకిన్ ఇంకా హే అవన్నీ తీసుకుంటారు. వెల్, మా ట్రిప్ టు ఫార్మ్స్ అయితే అయిపోయింది. చాలా మంచిగా ఉండే. రాదర్ దాన్ మాకన్నా ఐషాని అయితే చాలా ఎంజాయ్ చేసింది. ఇట్లా లైవ్ డక్స్, కౌ, యానిమల్స్ అన్ని చూసి ఇట్లా తనకి ఇష్టమైన రైమ్ కూడా బాబా బ్లాక్ షీప్. సో ఇట్లా షీప్ చూసినప్పుడు మంచిగా, బట్ దాని దగ్గరికి వెళ్ళలేదు, నేను వెళ్తుందేమో అనుకున్నా. దూరం నుంచి తనకి ఇట్లా గ్రాస్ అంతా తీసి తిను తిను అని చెప్పి చూపిస్తుంది. మంచిగా యానిమల్స్ ని చూసుకుంటూ పంకిన్ ప్యాచ్ లో ఆడుకుంది. మంచిగా అనిపించింది మాకు. మేమైతే ఫుల్గా ఎగ్జాస్ట్ అయిపోయాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఫస్ట్లీ అందరికి హ్యాపీ డాటర్స్ డే. యాక్చువల్గా నాకు నిన్న మా మమ్మీ విష్ చేసింది, నాకు తెలీదు, మా అమ్మ విష్ చేశాక నేను చూసాను. అండ్ అందరికి కూడా హ్యాపీ డాటర్స్ డే. అందులో నా బుడ్డి డాటర్ వచ్చేసి ఇక్కడే కూర్చుంది. అండ్ ఇంకా ఇప్పుడు అయితే మేము చాలా రోజులు అయింది టెంపుల్కి వెళ్ళి. ఒక రోజు వెళ్దాం అనుకున్నా ఇస్కాన్ టెంపుల్కి. అవునా, యాక్చువల్గా అది వేరే రాంగ్ అడ్రస్ పెట్టుకొని నేను వేరే టెంపుల్కి వెళ్ళాను. ఇప్పుడైతే ఆ టెంపుల్కి వెళ్ళిపోతాము. అండ్ నేను అనుకున్నాను ఈరోజు నేను ఐషు కొంచెం మ్యాచింగ్ వేసుకుందాము అనుకున్నాం. మా అవుట్ఫిట్స్ ఇద్దరివి ఫ్రమ్ అచ్యుత కలెక్షన్స్. బట్ ఐషు అనేది నేనే చెప్పాను మెజర్మెంట్స్, అవి నేను చెప్పిన మెజర్మెంట్స్ చాలా పెద్దగా అయ్యాయి తనకి. మేబీ ఇంకొక 1 year or 6 months తర్వాత సరిపోతుంది అనుకుంటా. ఇంకా తనకి తీసేసి వేరే ఫ్రాక్ వేసా. తనది కూడా చూపిస్తే చాలా బాగుంది డ్రెస్. సో ఇది ఫస్ట్ అయితే బ్లౌజ్ ఆర్గాన్జా సారీ వచ్చేసి, అందుకే నేను ఇట్లా హై నెక్ పెట్టించుకున్నాను. ఇప్పుడు సారీ బాగా ట్రాన్స్పరెంట్ ఉంటే నాకు జస్ట్ కంఫర్టబుల్ కోసం నేను హై నెక్ పెట్టించేసుకుంటా. అండ్ ఇదంతా కూడా ఫుల్ వర్క్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇది సారీ ఇలా ప్లెయిన్ ఆర్గాన్జా సారీ. అండ్ మోస్ట్లీ కూడా ఇవన్నీ నేను చాలా రోజులు అయింది తీసుకొని. సో నా మెజర్మెంట్స్ అన్ని ఇండియాలో ఉన్నప్పుడువి. ఇప్పుడు నేను సన్నగా కాబట్టి నాకు మోస్ట్ ఆఫ్ ది బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ కొంచెము ఫిట్టింగ్ అటు ఇటు అయిపోతుంది. బట్ స్టిల్ ఇది వేసుకుంటే మంచిగా ఉంది. అండ్ ఇప్పుడైతే నేను మీకు ఐషాని డ్రెస్ చూపిస్తా. అండ్ ఇది ఐషాని డ్రెస్ టాప్, ఇది చాలా ప్రెటీ ఉంది. సో దాని కింద స్కర్ట్ వచ్చేసి ఇట్లా సీక్వెన్స్ స్కర్ట్, ఇది స్కర్ట్. దీన్ని మీరు ఈ టాప్ పెట్టేసుకొని కింద మీ దగ్గర ఇంకేదైనా ఇట్లా రెడ్ కలర్ ది స్కర్ట్ అలా ఉన్నా కూడా పే చేయొచ్చు. నాకు ఇది చూసాక ఐడియా వచ్చింది, ఓకే దీనికి ఇట్లా కూడా వేయచ్చు కదా అని. అండ్ ఈ స్కర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ స్కర్ట్ ని మీరు పిల్లల దగ్గర ఉంటాయి కదా బ్లాక్ వన్సీస్, ఫుల్ హ్యాండ్స్ వన్సీ ఉన్న, అది వేసి దీంతో కూడా పే చేయొచ్చు. సో ఈ ఒక్క స్కర్ట్ ని ఇట్లా 2 types కూడా వేయచ్చు పిల్లలకి. స్కర్ట్ తనకు కొంచెం పెద్దగా అయింది, ఇక్కడికి పెట్టినా కూడా పెద్దగా అయింది. సరే అని నేను తీసేసా. ఇంకా ఇట్స్ ఓకే లేదు, మేము మ్యాచింగ్ వేసుకోకపోయాము అని చెప్పి. తను కంఫర్టబుల్ గా ఉండాలి, టెంపుల్ కి వెళ్తే కొంచెం టైం పడుతుంది కదా. అండ్ ఈ సారీ డ్రెస్ లింక్స్ అన్ని కూడా అచ్యుత కలెక్షన్స్ ని మీకు నా డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే వెళ్ళి ఒకసారి వాళ్ళ పేజ్ చూడండి, క్వాలిటీ అయితే మంచిగా ఉంది. సో మేము నిన్న పంకిన్ ఫామ్కి వెళ్ళాం కదా, స్వాన్స్ ట్రైల్ ఫామ్. అది చాలా పెద్ద ఫామ్, చాలా చాలా పెద్ద ఫామ్. అసలు ఎంత పెద్ద ఫామ్ అది. అవన్నీ తీస్తా, అదైతే చాలా పెద్ద ఫామ్, చాలా బాగుంది. ఐషాని కూడా మంచిగా ఎంజాయ్ చేసింది. మేమైతే ఎంత ఎగ్జాస్ట్ అయిపోయామంటే ఐషాని ఇట్లా కార్ సీట్ లో పెట్టి ఫ్యూ మినిట్స్, less than 5 minutes కి ఇంకా నిద్రపోయింది. తను బాగా నిద్రపోయింది. అండ్ ఇంటికి వచ్చాక తీసాక కూడా మాకు 1 hour పట్టింది ఇంటికి రావడానికి, ట్రాఫిక్ ఇదంతాలో. అప్పుడు కూడా లేదు, ఇంటికి వచ్చి సాలిడ్ గా ఒక 4 hours అట్లా పడుకున్నట్టుంది. మేము కూడా ఇంకా ఇదే అని పడేసుకుంటున్నాం. అసలు ఏం లంచ్ కూడా చేయకుండా నిద్రపోయాం. తినక ఆల్రెడీ ఫీడ్ చేసేసాను.
సో ఇన్ కేస్ మీరు పిల్లలతో అక్కడికి వెళ్తుంటే ఉన్నాయి అక్కడ ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంత చిన్న పిల్లలు అయితే బెటర్ మీరు ఫుడ్ వాళ్ళకి కావాల్సిన మిల్క్ ఇవన్నీ ప్యాక్ చేసుకుంటే. అండ్ ఎస్పెషలీ వాటర్, మేమైతే నిన్న వెళ్ళినప్పుడు చాలా సన్నీ ఉండే, నేను తినకి అన్ని ఇట్లా లిక్విడ్స్ తీసుకున్నాను, నేను వాటర్ తాపిచ్చేసాను. అండ్ ఆల్సో అక్కడ యాపిల్ సైడర్ దొరుకుతుంది, అది చాలా బాగుంది, ఫ్రెష్ గా వాళ్ళే చేసి పెట్టేస్తున్నారు. అండ్ చిన్న చిన్న క్యాన్స్ అండ్ 1 gallon కూడా దొరుకుతుంది. నేను ఎప్పుడు ఐషానికి ఫ్రూట్ జ్యూస్ ఇంతవరకు ఇవ్వలేదు, ఒక్క స్పూన్ కూడా ఇవ్వలేదు ఎప్పుడు. బట్ నిన్న నాకు అంత వేడిగా అట్లా అనిపించింది, నాకే బాగా డిహైడ్రేషన్ అనిపిస్తే తన సిపీ కప్ లో కొంచెం ఇచ్చాను, బికాస్ దాంట్లో నో యాడెడ్ షుగర్ నథింగ్. సో కొంచెం ఇచ్చా, తనకి బాగా నచ్చింది, ఇంకా కొంచెం తాగుతా అంది. తనకి ఇట్లా హాఫ్ సిపీ కప్ అట్లా ఫిల్ చేసి ఇచ్చా. ఎవ్రీ సింగిల్ డే ఇట్లా నేను హెల్దీగానే ఫీడ్ చేస్తా, అసలు ఎక్కడికి వెళ్ళినా అసలు ఇట్లా ఏం పెట్టను, అట్లా ఏం లేదు. వన్స్ ఇన్ ఎవైల్ నేను ఇస్తూనే ఉంటాను. తనకి చెప్పాగా దట్ చాలా ఇష్టం స్వీట్ అట్లా. అండ్ అయితే తను మంచిగా తాగింది, నాకు అనిపించింది ఓ తనకి ఇది బాగా నచ్చింది అనుకుంటా అని. ఏం చేస్తున్నావు నాని? వాక్ చేస్తున్నావా? చేసుకో నాని, జంప్ జంప్, గుడ్ జాబ్, మళ్ళీ జంప్, గుడ్ జాబ్. తను అసలు ఈ సోఫాలో ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతూనే ఉంటది, జంప్ చేస్తుంది, ఎగురుతుంది. అండ్ నాకు ఈ స్పాట్ ఇట్లా ఎంత ఫేవరెట్, ఈ స్పాట్ మా అమ్మకి ఇష్టం. మా అమ్మ ఇక్కడ ఉన్నప్పుడు మా అమ్మ కూడా ఇక్కడే కూర్చొని కాఫీ టీ అట్లా తాగేది, నాకు ఇష్టం. అండ్ ఐషానికి కూడా ఇష్టం. తను మంచిగా ఇట్లా చూసుకుంటూ పప్పీస్ అవన్నీ చూస్తూ ఉంటది. ఓకే, ఇప్పుడైతే నేను రెడీ అయిపోతా. అమ్మమ్మ, దిస్ ఇస్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ద సారీ. చాలా మంచిగా ఉంది అండ్ ఎఫర్ట్లెస్ గానే డ్రేప్ చేసేసుకోవచ్చు అండ్ ఈజీ టు క్యారీ. మేమైతే టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాము, మాకు చాలా దగ్గరే. ఇప్పుడైతే కరెక్ట్ అడ్రస్ పెట్టుకున్నాము. నేను భరత్ ఏ డైరెక్షన్స్ చెప్పలేదు, జస్ట్ GPS పెట్టేసాము. 7 minutes మనకి. నాన్న ఐషో అయితే అసలు ఎంత స్వీట్ గా పిలుస్తుంది, మంచిగా అమ్మ అని చెప్పి. తను అన్ని వేరియేషన్స్ లో పిలుస్తుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా. ఐషాని ఐషాని మా టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇట్లా టెంపుల్ లోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక బోర్డు చూసాను, ఇట్లా ఫర్ టాడ్లెట్స్ అని చెప్పి, ఎర్లీ లెర్నింగ్ అట్లా అంతా. సో ఆ స్కూల్ పేరు కూడా సినర్జీ, బట్ నాకు ఎక్కువ డీటెయిల్స్ తెలీదు. వాళ్ళ అక్కడ ఇచ్చిన కర్కులం అయితే చాలా మంచిగా అనిపించింది. నేను భరత్ ఎప్పటి నుంచో చూస్తున్నాం తిన కోసము ఇట్లా మాంటిసోరీ లెర్నింగ్ది, కానీ బట్ ఇక్కడ ఏవి తినకు ఇప్పుడు ఆప్షన్స్ లేవు, అవైలబుల్ లేదు మార్చ్ వరకు. సో ఇది చూస్తే మాకు మంచిగా అనిపించింది. ఒకసారి వాళ్ళకు కూడా ఫోన్ చేసి కనుక్కోవాలి వాళ్ళ కర్కులం ఏంటి, ఇన్ కేస్ సీట్స్ అవైలబుల్ ఉన్నాయా అదంతా కూడా. సో అదంతా నేను కనుక్కున్నాక మీకు కూడా నేను చెప్తాను, ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇక్కడ సమావేశ ఇసక్వా ఈ ప్లేసెస్ లో ఉండి ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. దర్శనం మంచిగా అయిపోయింది, టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి ట్రేడర్ జోస్ కి అండ్ ఇండియన్ స్టోర్ కి. నాకైతే పర్సనల్గా ట్రేడర్ జోస్ అయితే చాలా నచ్చుతుంది. ఫ్రూట్స్ కానీ సీజనల్ ఫ్రూట్స్ అన్నీ బాగా దొరుకుతాయి. అండ్ ఏవైనా కూడా చిన్న కంటైనర్స్ ఉంటాయి. కాస్కో నాకు కొనుక్కుంటా కానీ చాలా చాలా పెద్ద పెద్దగా వచ్చేస్తాయి కదా, ఒక్కొక్కసారి వేస్టేజ్ కూడా ఎక్కువ అవుతుంది. సో మోస్ట్లీ నేను ట్రేడర్ జోసే ప్రిఫర్ చేస్తాను. అండ్ మీరు ఇట్లా చీజ్ అడుగుతూ ఉంటారు కదా ఐషాని కోసం, ఇదైతే లాఫింగ్ కౌ చీజ్ ఒరిజినల్. మేము టెంపుల్ నుంచి వచ్చేసాము అండ్ లంచ్ కూడా తినేసాము. ఐషాని కార్లోనే నిద్రపోయింది, తన నాప్ టైం కాబట్టి ఇంకా తను లేయలేదు, ఇంకొక 2 hours పడుకుంటుంది. సో ఇట్లా చాలా మంది ఇట్లా నేను ఒక బ్లాగ్ పెట్టినప్పుడు మీరు అడిగారు ఫిగ్స్ మాకు దొరకడం లేదు అని చెప్పి. సమామేష్ ట్రేడర్ జోస్లో అయితే ఫిగ్స్ ఉన్నాయి, మంచిగా యాంపుల్ గానే ఉన్నాయి. మేము 2 boxes తెచ్చుకున్నాము. అండ్ ఇసక్వా ట్రేడర్ జోస్లో అయితే మాకు దొరకలేదు. బాక్స్ పెట్టండి అంటే ఇట్స్ జస్ట్ సీ త్రూ బాక్స్, మనకు మామూలుగా ఎలా వస్తాయి బెర్రీస్ అవన్నీ ఎలా బాక్స్ లో వస్తాయో ఇవి కూడా అలాగా బాక్స్ లోనే ఉన్నాయి. అండ్ ఫైనలీ నాకైతే టాయ్ ఆర్గనైజర్ నేను కొనేసాను. నేను వచ్చి 2 months అయింది. వచ్చాక ఐకియాకి వెళ్ళాను తెచ్చుకుందాము అని చెప్పి, బట్ ఐకియాలో లేదు అసలు. ఆ రోజు నేను ఏం చూసినా లేవు ఐకియాలో. అండ్ ఇంకా చూస్తూ ఉండే అమెజాన్ నుంచి ఆర్డర్ చేద్దామా అట్లా అని చెప్పి. బట్ లక్కీగా నాట్ స్ట్రామ్ ర్యాక్ లో అది అరౌండ్ $100 ఎంతో ఉండేది. నాకు చాలా మంచి డీల్ కి వచ్చేసి లెస్ దాన్ $30 కి విత్ బిన్స్ అది ఉంది. అది ఓన్లీ 2 అవైలబుల్ అని కనిపించింది. నేను వెంటనే ఆర్డర్ పెట్టేసా. సో ఆర్డర్ కూడా క్యాన్సిల్ అవ్వకుండా వచ్చేసింది. ఫైనల్లీ 1 place ఫర్ ఐషాని టాయ్స్. ఇంకా అన్ని తీసేసి ఆడింది తను మొత్తము. నేను ఇలాగే వదిలేస్తాం.
రోజు నైట్ మళ్ళీ తను పడుకున్నాక మళ్ళీ అవి తన ప్లేస్కి తనకు పెట్టేస్తా, మళ్ళీ మార్నింగ్ తీసి అన్నీ వేసేస్తుంది. అండ్ ఇంకా హాలోవిన్ కూడా వస్తుంది కదా, మీరందరూ ఏం కాస్ట్యూమ్ తీసుకుందాం అనుకుంటున్నారు మీ బేబీస్కి? నేనైతే ఐషానికి కౌ కాస్ట్యూమ్ తీసుకుందాం అనుకుంటున్నా, బికాస్ తనకి కౌ అంటే చాలా ఇష్టము. తను రోజంతా దీన్ని ఇట్లా ఇట్లా హోల్డ్ చేసుకొని తిరుగుతూ ఉంటుంది ఇంట్లో. నేను తనకి ఫీడ్ చేసేదాకా ఏదో ఒకటి తీసుకొచ్చి దీనికి ఫీడ్ చేస్తుంది, తిను తిను అని చెప్పి. సో తనకి నాకు అనిపించింది మేబీ చాలా ఇష్టం కదా, కౌ కాస్ట్యూమ్ తీసుకుందాము తనకు అని చెప్పి. అండ్ నిన్న మేము ఫామ్కి వెళ్ళాం కానీ తన దగ్గరికి వెళ్ళలేదు, యానిమల్స్ దగ్గరికి దూరం నుంచే చూస్తూ ఉండే. దూరం నుంచి చూసి ఇట్లా ఫీడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది తను. ఇంకొక తను ఒక 1 or 2 hours లేస్తుంది. లేసాక తనకి లంచ్ పెట్టి, మీన్ వైల్ అంతలోపు మా ఇంట్లో చాలా రోజుల నుంచి యాష్లీ నుంచి కొన్న డ్రెస్సర్ అలాగే ఉంది, దాని బాక్స్ కూడా ఓపెన్ చేయలేదు మేమైతే. అది ఫిక్స్ చేసుకోవాలి. ఈరోజు చేస్తాడేమో భరత్, నాకు తెలుసు. చేస్తావా? ట్రై చేస్తాం. ఇట్లా ఎవ్రీ వీకెండ్ మేము ట్రై చేస్తా అనుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ ఆల్మోస్ట్ మేము ఈ ఇంట్లో ఒక 16 months అయిపోయింది. మళ్ళీ లీజ్ కూడా ఎక్స్టెండ్ చేసేసాము. నాకు తెలిసి ఇంకొక లీజ్ అయిపోయేంత వరకు కూడా మేము ఇంకా స్టిల్ చేస్తూ ఉంటాం మేము. అది అస్సలు అదొక్క పని మాత్రం మాకు పెండింగ్ అయిపోతూనే ఉంది. రెడ్ స్ట్రాబెరీస్ ఆర్ రెడ్, రాస్బెరీస్ ఆర్ రెడ్, apples, 5 months hat, melon, lobster, crab, peppers, tomatoes. Turn the page, Nana. You turn just go. Good job. What is this, Nana? Yellow. Chappu. Yellow. Papa enduku yellow color lo undi? Ivi baby chicks. What is this? Lemon. What is this? Okay, well, what is this? Lemon. Squash. Nana, what is this? Huh? Pumpkin. Chappu. Pumpkin. Pumpkin. Chappu. ఏం చేస్తున్నావు ఐషని? హెయిర్ మసాజ్ చేస్తున్నావా? థ్యాంక్ యూ. బట్ జెంటల్, స్లోగా చేయాలి చూడు. ఆయిల్ పెడుతున్నావా నాకు? అబ్బో, that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. I'll see you in my next vlog. Bye bye.